ఏలూరు జిల్లాలో తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుండి భారీగా వరద నీరు చేరుకోవడంతో రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. 3 గేట్ల ద్వారా 5,688 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏలూరులోని కాజ్వేల్ నీట మునిగాయి. మరింత సమాచారం ఏలూరు శనివారంపేట కాజ్వే నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. తమ్మిలేరు ప్రాజెక్టు కూడా చూస్తే కనుక ఎగురు కురిసినటువంటి వర్షాలకు తోడు వరద ప్రవాహం కూడా క్రమేపీ పెరుగుతుంది. చూస్తే ఎక్కున్నటువంటి ప్రధానంగా దిగునున్నటువంటి ఏలూరు కానీ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా వాగుకు సంబంధించినటువంటి ఉధృత ప్రవాహం రావడంతో కాజ్వేలన్నీ కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తే కనుక ఏలూరులో ఉన్నటువంటి శనివారంపేట కాజ్వే పైన ఉన్నాము. విజువల్లో చూసుకునే కనుక ఈ కాజ్వే మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కాజ్వే పైనుంచి కూడా నీరు కూడా తమ్మిలేరు వరద నీరు కూడా ఉధృతిగా ప్రవహిస్తున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి ఇటు శనివారంపేట నుంచి అటు ఏరియాకి ఇటు ఏలూరుకు సంబంధించినటువంటి ఏరియా ఏదైతే దారి ఉందో ఈ కాజ్వే ఉందో ఈ కాజ్వే అంతా కూడా పూర్తిస్థాయిలో బారికేడ్స్ ఏర్పాటు చేసి కూడా వాహనాలు కూడా మళ్లించినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి చూస్తే కనుక వరదకు సంబంధించి కూడా క్రమేపీ ఉధృతి కూడా పెరుగుతోందని చెప్పొచ్చు. అధికార యంత్రాంగం ఇప్పటికే రిజర్వాయర్కి సంబంధించి పూర్తి నీటి మట్టం కూడా చూసుకుంటే 350 అడుగుల నుంచి కూడా చేరింది. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత నీటి మట్టం అయితే చూసుకుంటే కనుక 349.49 అడుగులు కూడా చేరింది. చూస్తే ఈ తమ్మిలేరు బేసిన్తో పాటు గోనెల వాగుకు సంబంధించినటువంటి బేసిన్ నుంచి కూడా ఉధృతంగా కూడా వరద నీరు వస్తుంది. చూస్తే గోనెల వాగు బేసిన్ చూస్తే 349.29 అడుగులకు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే తమ్మిలేరు ప్రాజెక్టు కూడా 3 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుత నీటి నిల్వ చూస్తే 2.014 టీఎంసీల నీరు కూడా చేరిందని చెప్పొచ్చు. క్యాచ్మెంట్ ఏరియా నుంచి పైనుంచి ఏదైతే ఎగువ ఏరియా నుంచి వస్తున్నటువంటి వరద కూడా క్రమేపీ 5,256 క్యూసెక్ల నీరు వరద నీరు ఉంటుందో కూడా ఇక్కడున్నటువంటి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా చూస్తే అవుట్ఫ్లో కూడా 5,688 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలకు సంబంధించి తమ్మిలేరుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా దిగునటువంటి ప్రాంతాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తమ్మిలేరు పరివాహ ప్రాంతాల ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం సూచించినట్టు పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి పైన వర్షాలకు తోడు వరదలు కూడా ఉధృతి పెరగడంతో ఇక్కడున్నటువంటి ఏదైతే ఏలూరుకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడున్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా అప్రమత్తం చేశారు. ఈ నీరంతా కూడా ఇక్కడ నుంచి కూడా తమ్మిలేరు నుంచి ఏదైతే వస్తుందో ఎగు నుంచి వస్తున్నటువంటి ఈ నీరంతా కూడా కొల్లేరు ప్రాంతానికి కూడా చేరుకుంటుంది. కొల్లేరు వాసులకు సంబంధించి కూడా అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీపరి కాజ్వే ఉందో ఆ శ్రీపరి కాజ్వే నుంచి కూడా కొల్లేరులోకి ఈ వరద నీరు అంతా చేరుకుంటుంది. ఉన్నటువంటి వరద నీరంతా కూడా ఉధృతిగా రావడంతో కూడా మరోవైపు ఏలూరు నగరవాసులతో పాటు కొల్లేరు వాసులను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తుందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కాజ్వేలన్నీ కూడా ఏదైతే ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాజ్వేలన్నీ కూడా నీట మునుగుతుందో అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా రాకపోకలు అటు ఇటు చేయొద్దని చెప్పి బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి వారిని కూడా అప్రమత్తం చేసినట్టు కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి ఏలూరు నుంచి.